యాహ్! అండి. ఒకసారి స్క్రీన్ షేర్ కొంచెం చేయరా? చేశాను. అంటే యాహ్! చూపిస్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఫనీ ఉన్నావా? సార్ నేనెక్కడికెళ్ళావమ్మా? నాకు కొంచెం లోన్ ప్రాసెస్ ఉంది సార్, ఎడ్యుకేషన్ లోన్, దాని పని మీద వెళ్ళాను. ఓకే. నేను చూసి అదే ఎండ్ చేసిండే ఇంకా. నేను రాజేష్ కూడా ఇంకా ఒక్కడే వచ్చిండే. సన్నీ కూడా ఆ, రాలేదు. ఆహా. హ్మ్. సో, ఈ పైన సైట్‌ది మార్చానండి. ఓకే. ఓకే. దానికి తగ్గట్టుగా కింద ఆ పైన ట్యాబ్‌లోనే ఇదేంటి పేరొచ్చేటట్టు దానికి అదేంటి ట్యాగ్‌లైన్ గూడా వచ్చేటట్టు. డన్. సూపర్. దాని తర్వాత ఇక్కడ లోగో పెట్టాను. ఓకే. దాని తర్వాత ఇవి మార్చాను. ఈ ఫోటోస్ అప్‌లోడ్ చేశాను. ఈ కాంటాక్ట్ నంబర్స్ ఇవన్నీ ఎడిట్ చేసి వాళ్ళ ఫోటోస్ అన్నీ తీసుకొచ్చాను. సో, ఓకే. ఈ కంటెంట్ ఎడిట్ చేయడం ఓకే. ఇవన్నీ కొన్ని చేశానండి. డన్. సో, అది 15-20 మినిట్స్ అంతే. మ్యాక్స్ ఎక్కువ అయితే పెట్టలేదు ఎఫర్ట్. హ్మ్. జస్ట్ అప్డేట్ చేశానండి థీమ్ తీసుకొని. ఓకే. సో, మోస్ట్‌లీ నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఎక్కడ ఏ వెబ్‌సైట్ చేసినా కూడా ఒక చిన్న థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు లోగో పెట్టారు కదా! ఒకసారి స్క్రీన్ షేర్ చేయరా మళ్ళీ? మీ వెబ్‌సైట్ చూపి. ఈ లోగో ఏదైతే ఉందో ఈ లోగో అనేది ఎప్పుడు ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇలా వైట్ రావద్దనమాట. ఓకే అండి. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ ట్రాన్స్‌పరెంట్ ఉండాలి. పీఎన్‌జీ ఉండాలి మనకి ఇమేజ్. అప్పుడే లైక్ ఇట్ షోస్ లైక్ ఎ ప్రొఫెషనాలిటీ. మళ్ళీ ఇది ఉంటే ఏదో అతకబెట్టినట్టు ఉంటది. ఓకే. సో, సో, వెన్ పీఎన్‌జీ తీసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ వైట్ రాదు. ఓన్లీ యాహ్! చిన్నది. యాహ్! యాహ్! గాట్ ఇట్ అండి. గాట్ ఇట్. సార్ ఆ! ఫనీ. సార్ ఇది నేను ఏఐ చెప్పారు కదా మాకు, ఆ! అప్పుడు చెప్తే నేను ఏఐ చేశాను సార్. చేస్తే నేను మళ్ళీ నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అది పాతది వస్తుంది కానీ ఏది రావట్లే. ఎందుకేమైంది? ఏమో సార్, తెలియట్లే నాకు అది. హ్మ్. మళ్ళొకసారి ట్రై చేసావా? చేశాను సార్, నాది రీఫ్రెష్ చేస్తున్నా సరే, నేను పాత రెస్టారెంట్ చేశాను కదా, హ్మ్. అదే వస్తుంది, కొత్త ఏ రావట్లే. ఓకే. చూద్దాం. రాజేష్. యెస్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. అయిందా సార్ లాస్ట్? మొన్న సార్ మొన్న క్లాసు మీరు లీవ్ అయిపోయారు సార్, ఫోన్ కూడా చేశా. ఎప్పుడు నిన్న? నిన్న కాదు, మొన్న. ఆ! రికార్డింగ్ అడిగావు కదా! అప్పుడు ఇది సార్, నన్ను ఫోన్ చేయమన్నారు కదా వెబ్సైట్ గురించి. వెబ్‌సైట్ ఆ! ఫోన్ చేశాను సార్, మీరు లీవ్ అయిపోయారు క్లాసు. ఆ రోజు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ అయిపోయి షట్ డౌన్ అయిపోయింది. చేశాను సార్. చేస్తే మామూలు వాళ్ళు చేసేది కోడింగ్ ద్వారా అంట. ఓకే. కోడింగ్ ద్వారా కాకుండా వేరే ఏం టూల్స్ తీసుకుని చేస్తారంటే వర్డ్ ప్రెస్ అన్నారు సార్. ఓకే. బేసిక్ 15,000 అన్నారు. ఓకే. అంటే 1 ఇయర్ చేస్తా అన్నారు. ఓకే. ప్లస్ మనకి ఏదైనా కరెక్షన్ అంటే మధ్య మధ్యలో మన పిక్స్ కానీ అదే ఏదైనా ఎక్కడ కానీ అప్డేషన్ యాడ్ ఏదైనా చేయాలని అప్డేట్ చేసి అప్డేషన్ చేస్తా అన్నారు 1 ఇయర్ వరకు. ఓకే. డొమైన్ హోస్టింగ్ వాళ్ళే పర్చేజ్ చేస్తారు 15,000. ఓకే. జస్ట్ బేసిక్ ఇస్తా అన్నారు సార్, అది కూడా ఓకే. ఎన్ని పేజెస్ అని చెప్పారా? చెప్పలేదు సార్. ఓకే. ఆ, డన్. రాజేష్ చేసావా నువ్వేమన్నా కాల్? సార్ అదే సార్ మొన్న ఏఐ చెప్పారు కదా! ఆ! అదే చేశాను సార్. వచ్చిందా? ఏది ఉందా? పోయిందా? ఏది ఉంది సార్. ఫనీది పోయిందంటే అది రిఫ్రెష్ నాది కూడా కొన్నిసార్లు ముందు రిఫ్రెష్ అవ్వలేదు. తర్వాత పబ్లిష్ చేస్తే వచ్చేసింది. ఓకే. హ్మ్. డన్. ఓకే. ఒకసారి చూపిస్తావా? ఫనీ రాజేష్ నీది? ఓకే సార్. 1 మినిట్. షేర్ చేస్తా.
సార్ ఇదే సార్ మొన్న చేసిందే సార్ ఇది. ఓకే. సో నాది కూడా ఫస్ట్ టైం రిఫ్రెష్ అవ్వలేదు, ఓకే. తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత రిఫ్రెష్ అయిపోయింది. ఓకే. సేమ్ అయ్యాయండి మొన్న చేసినవే, ఇంకా దీని ఏమో పెద్దగా ఎడిట్ చేయలేదు ఇంకా అంటే చేంజెస్ ఏం చేయలేదు. ఓకే. ఇదే బాగుందని ఇలాగే పెట్టేశారు. ఈ బాగానే ఉన్నాయి, కరెక్టే, రియలిస్టిక్ గానే ఉండాలి కదా, అంతా ఇంగ్లీష్ లో ఫేసులు ఉన్నాయి. ఆ? అది బాగానే అందులో ఉందని చెప్పి అదే పెట్టేస్తే ఇట్లా. ఓకే ఓకే ఉమ్. చేస్తాను సార్, ఇంకా వేరేవి కూడా ట్రై చేస్తాను ఇవాళ. ఉమ్. సో ఓకే, ఈ రోజు మీకు ఆన్లైన్ వెబ్సైట్, అది ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ చెప్తాను. సార్ ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు పెట్టేయండి సార్, చూసుకుంటాం మళ్ళీ. ఈ రోజు రికార్డింగ్ ఆ రోజు, మీరు ఇప్పుడు ఇది అయిపోయే వరకు నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంటుంది, ఇది రికార్డింగ్ మళ్ళీ అప్లోడ్ చేద్దామంటే ఆల్రెడీ పాత క్లాస్ ఉన్నాయి, అది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాయి యూట్యూబ్. ఈరోజు ఆహా. ఈరోజు పెడతా చూడు. ఓకే, సో ఈ రోజు వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్ గురించి మాట్లాడదాం. ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అసలు ఏంది? ఆన్లైన్ వెబ్సైట్ అంటే ఇవన్నీ ఆఫ్లైన్ వెబ్సైట్లా? అంటే ఈ అన్నిట్లోనూ కామర్స్ అంటే యాడ్ టు కార్ట్ ఉంటది, ప్రైసెస్ ఉంటాయి, ప్రొడక్ట్స్ షాపింగ్ షాపింగ్ అని చెప్పొచ్చు. ఆన్లైన్ లో ప్రోడక్ట్ ని పర్చేస్ చేసే సైట్స్, వాటిని ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటారు. సో ఇప్పుడు మనము ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లెట్స్ సే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు మనకి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రోడక్ట్స్ మనము ఆన్లైన్ లో పెట్టి ఒకవేళ సేల్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్, మన వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మన వెబ్సైట్ లో అది యాడ్ టు కార్ట్ కానీ పేమెంట్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి అనేది లెట్స్ సీ ఇన్ టుడే సెషన్. ఈ రోజు మొత్తం కంప్లీట్ గా ఈ కామర్స్ వెబ్సైట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఇట్ ఈస్ ఐ విల్ షేర్ యూ ద స్క్రీన్ ఫస్ట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. కెన్ యూ సీ మై స్క్రీన్? సో లెట్ మీ ఓపెన్ మై వెబ్సైట్ ఫస్ట్. నేను ఒకసారి నా వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తాను. ఐస్ ఇట్ ఓపెనింగ్ ఆర్ నాట్? ఎస్, ఇట్స్ ఓపెనింగ్. ఇట్స్ ఎంటీ. అగైన్ మళ్ళీ నేను WP రీసెట్ చేసి మొత్తం ఫార్మాట్ చేశాను. సో నా వెబ్సైట్ ఇప్పుడు కంప్లీట్ గా ఎంటీగా ఉంది. సో అగైన్ ఫ్రమ్ ద రూట్స్, ఫ్రమ్ ద స్టార్టింగ్, అగైన్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే నౌ. సో హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ లైక్, ఫస్ట్ సేమ్ ముందు ఎలా చేస్తున్నా, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ముందు పేజెస్ చేసాం, రైట్? ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్ కూడా మనకి పేజెస్ కావాలంటే పేజెస్ చేసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ మనము వీ కెన్ గో విత్ అవర్ కామన్ థింగ్ ఆఫ్ డూయింగ్ ద వెబ్సైట్ డిజైనింగ్ ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్. ఓకే, లెట్స్ ఇక్కడ ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ కి మనకి వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ లో ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, దాని యొక్క ప్రైస్, దాని యొక్క ఫొటోస్, అండ్ అది పర్చేస్ చేసుకోవాలంటే మన అడ్రస్ ఇచ్చి పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీయా లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ఇది ఇచ్చేస్తే, దెన్ the other person, the business person will know that someone has been ordered a product and they will see that and they will deliver the product to our home. This is the purpose of a e-commerce website. Now ఫస్ట్ మనం యాజ్ యూజువల్ గా మనం పేజెస్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ పేజెస్ ఏమున్నాయి, శాంపుల్ పేజ్, ప్రైవసీ పాలసీ ఉంది, అవసరం లేదు, లెట్స్ డిలీట్ ఇట్, మూవ్ టు డాష్, అప్లై. సో ఇప్పుడు 0 పేజెస్. సేమ్ మన ఫస్ట్ ఏం పేజెస్ ఉన్నాయి, హోమ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us. సార్ ఇది ఏఐలో కూడా చేయొచ్చు సార్. ఏఐ ఏమి ఇది మన ఈ కామర్స్ వెబ్సైట్ అని. లేదు లేదు, ఇప్పుడు ఏ వరకు పెట్టుకోకూడదు, ఫిజికల్ గా చేద్దాం. కష్టపడడం ఆపేస్తాం అనుకుంటున్నాను. లేదు సార్, చేస్తాం సార్. హోమ్, అబౌట్ us, అసలుకి ఈ కామర్స్ వెబ్సైట్ కి హోమ్, అబౌట్ us ఇవన్నీ కూడా అవసరం లేదు. కాకపోతే ఒకవేళ ఎవరైనా మన బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఆప్షన్ అనేది మనం పెడుతున్నాం, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ అబౌట్ అవర్ బిజినెస్. హోమ్, అబౌట్ us, యాడ్ న్యూ పేజ్, అగైన్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, పబ్లిష్ అగైన్ బ్యాక్, యాడ్ న్యూ పేజ్, ప్లస్ కాంటాక్ట్ us. పేజెస్ అయిపోయాయి. సో పేజెస్ అయిపోయిన నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అప్లై థీమ్. అప్లై థీమ్ కి మనం ఏ థీమ్ అప్లై చేస్తాం, మామూలుగా
దీనికి వచ్చేసి ఆస్ట్రానే. దేనికైనా సరే ఆస్ట్రానే. ఎప్పుడు నేను మీకు చెప్పాను ఎట్ ది ఎండ్ మనం వర్క్ చేస్తే ఆస్ట్రా పైన. సో ఆల్రెడీ ఆస్ట్రా ఇన్స్టాల్ అయి ఉన్న దానికి. ఒకవేళ ఇన్స్టాల్ లేకపోతే ఆస్ట్రా మీరు యాడ్ న్యూ థీమ్ కొట్టేసి సెర్చ్ లో ఆస్ట్రాన్ కొట్టేసి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఆస్ట్రా థీమ్ వచ్చేసింది. నౌ నెక్స్ట్ ఈస్ లైక్ మెనూస్కి వెళ్ళేసి మనం దీన్ని నెక్స్ట్ మన మెనూస్ లో ఇవన్నీ పేజెస్ యాడ్ చేస్తాం కదా. సో అది ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ అయినా యాడ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీంట్లో మెయిన్ గా ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ కి మనకంటే ఒక సపరేట్ ప్లగ్ఇన్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ ప్లగ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్లగ్ఇన్ తోటి మనకు కంప్లీట్ గా మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి మొత్తము ఒక షాపింగ్ ఫీల్ అనేది వస్తుంది. ఆ ప్లగ్ఇన్ ఏదైతే ఉందో ఆ ప్లగ్ఇన్ కి వచ్చేసి ఆ ప్లగ్ఇన్ పేరు వచ్చేసి వూ కామర్స్ అనే ప్లగ్ఇన్. ఓకే, వూ కామర్స్. సో ఆ ప్లగ్ఇన్ ఏంటంటే ఇన్బిల్ట్ గా ఆల్రెడీ అన్ని ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఒక షాపింగ్, యాడ్ టు కార్ట్, దాని యొక్క ఫొటోస్ ని సెలెక్ట్ చేసి ఎలా రావాలి, ఒక ఈ కామర్స్ ఎలా అయితే వస్తుందో ఆ ప్రొసీజర్ అంతా ఆటోమేటిక్ గా ఆ ప్లగ్ఇన్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఆ ప్లగ్ఇన్ ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫస్ట్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్ఇన్ కొట్టండి. యాడ్ న్యూ ప్లగ్ఇన్ కొట్టి ఇక్కడ సెర్చ్ ప్లగ్ఇన్స్ దగ్గర వూ కామర్స్ WOO స్పేస్ COMMERCE వూ కామర్స్ అనుకుంటే ఎంటర్ కొట్టండి. వూ కామర్స్ అనేది ఇక్కడ ఒక ప్లగ్ఇన్. ఆస్ట్రా తోటి మనం వూ కామర్స్ ని లింక్ చేస్తూ మనం ఇప్పుడు షాపింగ్ సైట్ అనేది డిజైన్ చేస్తున్నాం. సో వూ కామర్స్ వచ్చింది, ఇక్కడ చూడొచ్చు పర్పుల్ కలర్ లో ఉంటుంది. కింద మీరు చూసినట్టయితే 7+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ లో కొట్టండి. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ కొట్టండి. వన్స్ వూ కామర్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో వూ కామర్స్ కి రిలేటెడ్ గా కొన్ని షార్ట్ కట్స్ మనకు వస్తాయి. దాని యొక్క ఫీచర్స్ కొన్ని యాడ్ అవుతాయి లెఫ్ట్ లో. చూద్దాం అది ఎలా వస్తుందో. సో ఫస్ట్ ఇక్కడ వూ కామర్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోగానే యాక్టివేట్ చేసేసుకున్నామంటే వూ కామర్స్ లింక్ అనేది మనకి మన వెబ్సైట్ కి యాడ్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయింది, యాక్టివేట్ చేస్తున్నా. యాక్టివేట్ కొట్టాను. లెట్స్ సీ ఇట్ ఈస్ గెటింగ్ యాక్టివేటెడ్. వన్స్ ఇది యాక్టివేట్ అయిందో లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ అడుగుతుంది వెల్కమ్ టు వూ కామర్స్, సెటప్ మై స్టోర్. సెటప్ మై స్టోర్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇవన్నీ అడుగుతుంది. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ మై బిజినెస్, ఐఎమ్ ఆల్రెడీ సెల్లింగ్, ఐఎమ్ సెల్లింగ్, ఇదంతా కొట్టి మన అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. సో ఒకవేళ రియల్ టైమ్ లో నువ్వు ఒకవేళ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తున్నావు, రియల్ గా ఒక షాపింగ్ చేస్తున్నావు అంటే ఇదంతా ఫిల్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ మనం ఈ స్టెప్ ని స్కిప్ చేసేయచ్చు. అన్ని అడ్రస్ లో అవన్నీ అడుగుతుంది. సో దిస్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు స్కిప్ ఇట్. ఓకే, ఐ స్కిప్ ఇట్. స్కిప్ దిస్ స్టెప్. చలో, టర్నింగ్ ఆన్ ద లైట్స్. నౌ ఇట్స్ గెటింగ్ డన్. చలో, ఇప్పుడు వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు వూ కామర్స్ అని చెప్పేసి ఒక చిన్న ట్యాగ్ వచ్చి దానికి అన్ని ఆప్షన్స్ వచ్చాయి. హోమ్, ఆర్డర్స్, కస్టమర్స్, రిపోర్ట్స్, సెట్టింగ్స్, స్టేటస్, ఎక్స్టెన్షన్స్. కింద కూడా చూడొచ్చు ప్రొడక్ట్స్, అనలిటిక్స్, మార్కెటింగ్. ఇవి కూడా వూ కామర్స్, ఇవి సపరేట్ కాదు, వూ కామర్స్ కి రిలేటెడ్. సో ఇక్కడ సింపుల్ గా చూసుకున్నట్టయితే ఒకసారి మన వెబ్సైట్ వెళ్దాం. దిస్ అవర్ వెబ్సైట్. ఒకసారి రీలోడ్ చేసి చూస్తే మన యాడ్ ఆన్ అయ్యాయి అని చెప్పి రీలోడ్ చేశాను. యా, యూ కెన్ సీ హియర్ అబౌట్ అస్, కార్ట్, చెక్అవుట్, కాంటాక్ట్ అస్, హోమ్, మై అకౌంట్, సర్వీసెస్, షాప్ ఇవి యాడ్ అయ్యాయి. దీంట్లో హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ ఇవి మన పేజెస్ మనం క్రియేట్ చేసింది. ఇన్స్టెంట్ గా వూ కామర్స్ వచ్చేసి కార్ట్, చెక్అవుట్, షాప్ ఈ మూడు వచ్చేసి వూ కామర్స్ ఇచ్చింది. రెడీమేడ్ పేజెస్. దీన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే దీనికి ఇంటర్లింక్ అయ్యేసే మనకి షాపింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏం మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇవి మనకి కావద్దు, హోమ్, ఈ కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ వద్దు అనుకుంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే మనం మెనూస్ లోకి వెళ్ళి ఇప్పుడు చేంజెస్ చేసుకుందాం. అపీరెన్స్ థీమ్స్ లోకి వెళ్ళండి. సారీ, అపీరెన్స్ లోకి వెళ్ళి మెనూస్ లోకి వెళ్ళండి. ఈ మెనూస్ లో మనకి ఏం కావాలో అవి తీసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ ఫస్ట్ ఒక ఇది క్రియేట్ చేసుకుందాం. ఈ కామర్స్ మెనూ, క్రియేట్ మెనూ, ప్రైమరీ మెనూ, స్టార్ట్ మెనూ వచ్చింది. దీంట్లో ఇవన్నీ వాళ్ళు ఇచ్చింది. మై అకౌంట్, చెక్అవుట్, కార్ట్, షాప్ ఇది ఆల్రెడీ మనకి వూ కామర్స్ తో వచ్చినాయి. ఇది హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ కావాలి అంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ప్రెసెంట్లీ ఇప్పుడు నేను మన పేజెస్ గురించి మాట్లాడడం, ఈ పేజెస్ గురించి పెడదాం. సో దట్ మీకు కంప్లీట్ గా సీరియస్ గా దీని గురించి ఐడియా వస్తుంది. సో యాడ్ టు మెనూ కొట్టాను. సో మై అకౌంట్, చెక్అవుట్, కార్ట్, షాప్. మై అకౌంట్ కింద షాప్ పెడతా. నెక్స్ట్ మై అకౌంట్, షాప్, కార్ట్, లాస్ట్ చెక్అవుట్ ఇలా పెట్టేసా. నెక్స్ట్ సేవ్ మెనూ. నెక్స్ట్ నా పేజ్కి వెళ్ళా, రీలోడ్. ఐ గాట్ మై అకౌంట్, షాప్, కార్ట్, చెక్అవుట్, డన్. నౌ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు మన వెబ్సైట్ లో ఎక్కడ ఇప్పుడు ఈ వూ కామర్స్ పెట్టారు కదా. సో షాపింగ్ కి రిలేటెడ్ గా ఏది మీరు చేసినా కూడా ఈ షాప్ అనే పేజ్ ఉందా, ఈ షాప్ అనే పేజ్ లోనే మీకు యాడ్ అయిపోయి ఉంటుంది. ఈ షాప్ అనే పేజ్ ఏదైతే ఉందో ఈ షాప్ అనే పేజ్ లోనే మీకు ప్రొడక్ట్స్ వస్తాయి.
ఓకే, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ వీఆర్ యాడింగ్ ఫర్ ద సేల్ అవన్నీ ఇక్కడ వస్తాయి. సో సింపుల్ గా ఈ షాప్ ని మీరు ఫిజికల్ షాప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఒక షాప్ రెంట్కి తీసుకున్నాం అనుకో, అదే ఈ షాప్ అనుకోండి. ఇప్పుడు ఖాళీగా ఉంది షాప్. సో షాప్ లోకి ఏం చేస్తాం, ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకొస్తాం, బట్టలు, ఈ షూస్, చెప్పులు, లేకపోతే ప్యాంట్స్, షర్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చి షాప్ లో పెట్టిన తర్వాత మనం సేల్ చేస్తాం కదా. సేమ్ వే ఇప్పుడు ఈ షాప్ అనేది డిజిటల్ షాప్. ఇది ఈ షాప్ అనేది ఎంటీగా ఉంది ఇప్పుడు. దీంట్లో మనం బట్టలు తీసుకొచ్చి పెడదాం సేల్ కి, సో దట్ పీపుల్ విల్ కమ్ సీ ఇట్ అండ్ బై. సో ఈ షాప్ లోనే మనం ఇప్పుడు యాడ్ చేసే ప్రొడక్ట్స్ అని వస్తాయి. లెట్స్ సీ వన్ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం, సో దట్ యూ విల్ ఆల్సో గెట్ క్లారిటీ ఆన్ దిస్ హౌ ద ప్రొడక్ట్స్ ఆర్ బీన్ యాడెడ్ ఇన్ దిస్. సో మనం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మీరు కామర్స్ కింద ప్రొడక్ట్స్ అని ఉంది, రైట్? ఈ ప్రొడక్ట్స్ అనేది క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్స్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ మీరు ప్రొడక్ట్స్ అనేది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ఒక పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రెడీ టు స్టార్ట్ సెల్లింగ్ సంథింగ్ ఆల్సో క్రియేట్ ప్రొడక్ట్. ఇప్పటిదాకా మనకు ప్రొడక్ట్స్ లేవు, రైట్? సి ఎంటీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే క్రియేట్ ప్రోడక్ట్, ఏదైనా ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్ సేల్ చేయడానికి. సో క్రియేట్ ప్రోడక్ట్ ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ప్రోడక్ట్ ని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, యాడ్ న్యూ ప్రోడక్ట్. ప్రోడక్ట్ పేరు అడుగుతుంది. లెట్స్ టేక్ ఒక శారీని సేల్ చేద్దాం అనుకుందాం. శారీని మనం మన ఈ కార్ట్ వెబ్సైట్ లో మనం పెడదాం అనుకుందాం. సో ఇక్కడ శారీ అని పెట్టి కిందికి రాగానే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ కి రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఏమి మనకి వెండర్ ఇవ్వలేదు కాబట్టి మనం జస్ట్ ట్రై చేస్తున్నాం. కాబట్టి వాట్ వీ డూ ఇస్ మనం ఒక షాపింగ్ వెబ్సైట్ డేటాని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం. అంటే లైక్ ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి వి విల్ సీ. సో మింత్రా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. మింత్రా వెబ్సైట్ లో ఒక శారీకి ఎలాంటి డిస్క్రిప్షన్ ఇచ్చాడో అది కాపీ చేసి మనం రెప్లికేట్ చేద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి మింత్రా, ఇక్కడ మింత్రా ఆన్లైన్ ఇది ఉంది, ఇది మింత్రా, అది క్లిక్ చేద్దాం. సో ఇది మింత్రాకి రిలేటెడ్ గా శారీస్ కి ఇలా షాపింగ్ ఇచ్చాడు. పక్కన దాని ప్రోడక్ట్ పేరు, దాని యొక్క డీటెయిల్స్, డిస్క్రిప్షన్ అన్ని ఉన్నాయి. సో విల్ టేక్ ద ప్రోడక్ట్ డీటెయిల్స్. ఇది ప్రోడక్ట్ డీటెయిల్స్ అనమాట, డిస్క్రిప్షన్. ఇది తీసుకుందాం. కంట్రోల్ సి కొట్టండి. కంట్రోల్ సి కొట్టేసి మన వెబ్సైట్ కి రండి. మళ్ళీ ఇక్కడ అది యాడ్ చేయండి. ఇప్పుడు కాపీ చేసి ఇప్పుడంతా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది. కిందికి వస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ అంటే చిన్న డిస్క్రిప్షన్ ఫస్ట్ లో ఉంటుంది. షార్ట్ డిస్క్రిప్షన్, దిస్ ద షార్ట్ డిస్క్రిప్షన్. ఓవెన్ డిజైన్ జరీ ప్యూర్ సిల్క్ బనారస్ సారీ, ఇది షార్ట్ డిస్క్రిప్షన్. దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేద్దాం. దీంట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం, రైట్? సో ఇది వచ్చింది. దీనికి కావాలంటే మీరు సైజ్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా చేసుకుంటే ఎలా చేసుకోండి. ఇంకా అంత అప్డేషన్. ఇది వెళ్ళిన తర్వాత పైకి వచ్చి రైట్ సైడ్ లో మీకు ప్రోడక్ట్ ఇమేజ్ అని ఉంది చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్, సెట్ ప్రోడక్ట్ ఇమేజ్. ఇది క్లిక్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్. సెలెక్ట్ ఫైల్స్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. మీ ఇమేజెస్ ఏమున్నాయో చూసుకోండి. ఐ టేక్ దిస్. ఇది ఒక ఫోటో, శాంపుల్ ఫోటో తీసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒక 2-3 ఫోటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఇది పెట్టేసి సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ కొడుతున్నాను. సో ఈ ప్రోడక్ట్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ అడుగుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ ఏ కేటగిరీ కింద వస్తుంది? ఇది శారీయా, ఇది ఫుట్వేరా, క్లాతింగా, లేకపోతే యాక్సరీయా, ఏంటిది? సో ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీలో యాడ్ న్యూ కేటగిరీ కొట్టండి. కొట్టి ఇక్కడ రాయండి శారీ అని చెప్పి రాయండి. ఒకటి శారీ, మళ్ళీ యాడ్ న్యూ కేటగిరీ, ఇంకొకటి షూస్, మళ్ళీ యాడ్ న్యూ కేటగిరీ షర్ట్స్, యాడ్ న్యూ కేటగిరీ ట్రౌజర్స్, ఇంకోటి యాడ్ న్యూ కేటగిరీ జ్యువెలరీ. ఇలా మీరు అన్ని ప్రోడక్ట్ ని కేటగిరీస్ ని క్రియేట్ చేసుకోండి. వన్స్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ శారీ అనేది ఏ కేటగిరీకి వస్తుంది? శారీలోకి వస్తుంది. సో ఇవన్నీ తీసేసి శారీ ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి, శారీ కేటగిరీ. సో ఇక్కడ అయిపోయింది. ప్రోడక్ట్ ట్యాగ్స్, మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ ఏమైనా ట్యాగ్స్ ఇవ్వచ్చు, లైక్ శారీ అని చెప్పేసి ఎంటర్, ట్రెడిషనల్ వేర్, ఇండియన్ వేర్, సౌత్ ఇండియన్, ఇవి ట్యాగ్స్ అనమాట. జస్ట్ ఈ పేరుని చూసి ఐడెంటిఫై చేయడానికి మనం జస్ట్ ఒక 4-5 ట్యాగ్స్ ఇస్తున్నాం అంతే. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చి శారీ వచ్చేసి లెట్స్ టేక్ 8,500 ఉంటుంది యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మేము ఆఫర్ లో దీనికి వచ్చేసి 2,700 కి ఇస్తున్నాము అని చెప్పేసి మనం చూపిస్తున్నాం. కొన్ని వెబ్సైట్స్ లో చూస్తాం కదా, పక్కన ఇప్పుడు అమెజాన్ చూస్తే ఖచ్చితంగా వాడు ఒక రేట్ ఇస్తాడు, దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కన ఇంకో రేట్ ఇస్తాడు. అది ఒరిజినల్ రేట్ అదే ఉంటుంది. కాకపోతే మనకు ఆఫర్ అన్నట్టు చూపించడానికి దాన్ని స్ట్రైక్ చేసి ఇంత ఆఫర్ మీకు వస్తుందని చెప్పేసి ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ద
నార్మల్ ప్రైస్. సో ఇది కూడా 8,500 స్ట్రైక్ అయ్యి 2,700 మనకు వస్తున్నట్టుగా చూపిస్తుంది వెబ్సైట్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ వచ్చేసి టైటిల్ ఇచ్చాం, ప్రోడక్ట్ టైటిల్. నెక్స్ట్ దాని డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాని షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాం. దాని యొక్క ఫోటో ఒకటి యాడ్ చేసాం, అది ఏ కేటగిరీకి వస్తుంది సెట్ చేసాం, అండ్ దాని కొన్ని ట్యాగ్స్ ఇచ్చాం. ఇచ్చేసి ఇక్కడ ఫైనల్ గా మనం దాని ప్రైజింగ్ ఇచ్చాం. డన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత హియర్ యు ఆర్ గోయింగ్ టు గో అండ్ ఇక్కడ పబ్లిష్ అని మీకు ఒక బటన్ ఉంటుంది రైట్ సైడ్. సో పబ్లిష్ ఇట్. సరే, పబ్లిష్ అయిపోయింది. మన దాంట్లో రిఫ్లెక్ట్ అయిందా లేదా మనం వెళ్ళి చూద్దాం. ఓకే, ఓపెన్ యువర్ వెబ్సైట్. ఇక్కడ కార్ట్ లో షాప్ లో ఉంటుంది. షాప్ క్లిక్ చేయండి. వచ్చిందా? కెన్ యూ సీ? ఇప్పుడు ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే యూ కెన్ సీ శారీ, దాని యొక్క ప్రైస్ వచ్చింది. ఇది షార్ట్ డిస్క్రిప్షన్ మనం ఏదైతే ఇచ్చామో అది వచ్చింది. ఇక్కడ ట్యాగ్స్ వచ్చాయి, ఇండియన్ వేర్ శారీ కేటగిరీ అని చెప్పేసి. కిందికి వెళ్తే డిస్క్రిప్షన్ వచ్చింది, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ వచ్చింది. మనం ఇచ్చిన అన్ని వచ్చింది. సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ ఫోటో పైన మనం కర్సర్ పెడితే ఫోటో ఆటోమేటిక్ గా జూమ్ అవుతుంది, శారీని చూపిస్తుంది. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇది నేను పర్చేస్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తుంది. యాడ్ టు కార్ట్ ని క్లిక్ చేయగానే శారీ హాస్ బీన్ యాడెడ్ టు యువర్ కార్ట్, మన కార్ట్ లోకి యాడ్ అయిపోయింది. కానీ ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలి మోడ్ అనేది మనం ఇంకా సెలెక్ట్ చేయలేదు. సో పేమెంట్ మోడ్ లో ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీని మనం ఫస్ట్ యాక్టివేట్ చేద్దాం, సో దట్ ఇట్ విల్ టేక్ ఆటోమేటిక్లీ క్యాష్ ఆన్ డెలివరీ. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ కామర్స్ ని క్లిక్ చేయండి. కామర్స్ ని క్లిక్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ సెట్టింగ్స్ ఆఫ్ కామర్స్. ఈ సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. వన్స్ మీరు సెట్టింగ్స్ ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి పైన. జనరల్, ప్రోడక్ట్, షిప్పింగ్, పేమెంట్స్, అకౌంట్ ప్రైవసీ, ఈమెయిల్, ఇంటిగ్రేషన్, అడ్వాన్స్. ఇక్కడ పేమెంట్స్ ఏదైతే ఉందో పేమెంట్స్ ని క్లిక్ చేయండి. పేమెంట్స్ క్లిక్ చేయగానే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. రైట్, క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్ చేయగానే ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాక్టివేట్ అయిపోయింది మన దాంట్లో. సో అగైన్ గో బ్యాక్ టు యువర్ వెబ్సైట్. ఇక్కడికి రండి. ఇక్కడ కార్ట్ లో యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ వ్యూ కార్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆల్రెడీ మన ప్రోడక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది 2,700. ఇక్కడ డైరెక్ట్ 2,700 ఉంది. ప్రొసీడ్ టు చెక్అవుట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంది మనకి. అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. వన్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కస్టమర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పే విత్ క్యాష్ అపాన్ డెలివరీ. ప్రోడక్ట్ వచ్చేసి శారీ ఒకటే, సబ్ టోటల్ 2,700, టోటల్ 2,700. జిఎస్టీలు అవి మనం ఇంకా పేమెంట్స్ లో యాడ్ చేయలేదు, జస్ట్ బేసిక్ గా చేస్తున్నాం. సో ఈ బేసిక్ ఇవన్నీ యాడ్ అయిపోతుంది. వన్స్ ఇవన్నీ యాడ్ అయిపోతుంది, ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా బిల్లింగ్ సారీ నా ఫోన్ నంబర్ కరెక్ట్ లేదంటుంది. సో ఐ విల్ టేక్ ఎస్. ప్లేస్ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. చెక్అవుట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ హెస్ బిన్ రిసీవ్డ్ ఇచ్చేసి. ఆర్డర్ నెంబర్ కూడా ఇచ్చింది 74. డేట్ వచ్చేసి ఈ రోజు. ఈమెయిల్ ఐడి, టోటల్, పేమెంట్ మెథడ్ క్యాష్ ఆన్ డెలివరీ ఇది వచ్చింది. బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ రెండు వచ్చాయి. నా ఇప్పుడు ఇది కస్టమర్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ మన బిజినెస్ అనుకో, మరి కస్టమర్ ఆర్డర్ పెట్టడం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనది ఏదైతే మన వెబ్సైట్ ఉందో, మన వెబ్సైట్ లో కామర్స్ లోకి వెళ్తే ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, ఈ ఆర్డర్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఆర్డర్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, 30 seconds ఎగో ఇప్పుడే మనం ఆర్డర్ పెట్టాం. లోకేష్ కోడ్ 74 క్లిక్ చేస్తే ఆర్డర్ ఏం పెట్టిండో కస్టమర్ ఇక్కడ తెలిసిపోతుంది. ఆర్డర్ నంబర్ 74 డీటెయిల్స్, పేమెంట్ వియా క్యాష్ ఆన్ డెలివరీ, కస్టమర్ ఐపీ వచ్చేసి ఇది ఉంది. సో ఇక్కడ ఆయన అడ్రస్ ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, ఆయన మెయిల్ ఐడి ఏంది, ఆయన శారీ పర్చేస్ చేశాడు 2,700 రూపీస్. ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా వస్తాయి. దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రాసెసింగ్, ఆన్ హోల్డ్, కంప్లీటెడ్, క్యాన్సిల్, రీఫండ్, ఫెయిల్డ్, డ్రాఫ్ట్ అనేది మనం చూసుకొని దీన్ని ఫర్దర్ గా మనం ప్రాసెస్ చేసుకుంటాం ఒక ప్రోడక్ట్ డెలివరీ చేయడం. క్లియర్ ఇక్కడ దాకా? ఈజ్ ఇట్ క్లియర్? సో డన్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్ట్ యాడ్ చేసాం. ఇలాగే ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఇంకొకటి సేమ్ వే, ఇంకొకటి ఇలా ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మళ్ళీ మీకు కామర్స్ ప్లగిన్ లో లోకేష్ గారు ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇది మనము ఇప్పుడు అంటే యాజ్ ఎ యూజర్ లాగిన్ అవ్వకుండానే మనం షాప్ చేస్తున్నాం కదండి? యా, లాగిన్ అవ్వకుండా చేస్తున్నాం. యా, ఇప్పుడు ఇది మనం సింగిల్ షాపింగ్, మనం ఒక్క ప్రోడక్ట్ పెడితే మనం ఇలా చేస్తున్నాం కదా. ఒక్క ప్రోడక్ట్ కాకుండా లెట్స్ టేక్ లైక్ 2-3 products పెట్టాము. సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సేమ్ మనం కామర్స్ కి వెళ్తాం, కామర్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రోడక్ట్స్ కి వెళ్తాం, ఈ ప్రోడక్ట్స్ లోకి వెళ్ళేసి యాడ్ న్యూ ప్రోడక్ట్ కొడతాం. సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇదంతా డన్, బానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి ఇలా చేస్తూ పోతే బానే ఉంది, కానీ ఇట్స్ వెరీ సింపుల్ రైట్. మీకు డిజైన్ లేదు, ఏం లేదు, ప్లెయిన్ గా ఉంది.
మనకు ఆబ్వియస్లీ మనకు ఒక నీట్ గా ఒక లుక్ కావాలి, మనకు టెంప్లెట్ కావాలి, మనకు థీమ్ కావాలి, చూడడానికి అట్రాక్టివ్ ఉండాలి. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ నౌ, ఇప్పుడు ఏదైతే సేమ్ ఆస్ట్రా ఉందో ఈ ఆస్ట్రాకి కామర్స్ ప్లగిన్ పెట్టుకొని చేస్తున్నాం కదా, దీనికి ఒక స్టార్టర్ టెంప్లెట్ ని యాడ్ చేద్దాం. నేను ఎలాగైతే మీరు స్టార్టర్ టెంప్లెట్ నార్మల్ వెబ్సైట్ చేస్తారో ఇప్పుడు కామర్స్ కి ఒక స్టార్టర్ టెంప్లెట్ యాడ్ చేసి కామర్స్ ప్లగిన్ ఆల్రెడీ ఆటోమేటెడ్ గా ఉంది. సో దీనికి ఆ స్టార్టర్ టెంప్లెట్ ని కనెక్ట్ చేద్దాం. సో వన్ స్టార్టర్ టెంప్లెట్ దీనికి ఏదైనా మనం అప్లై చేసామంటే కామర్స్ లింక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. కాకపోతే మనం అప్లై చేసే స్టార్టర్ టెంప్లెట్ అనేది కామర్స్ రిలేటెడ్ వెబ్సైట్ ఉండాలి. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్. ఇక్కడ అపియరెన్స్ లో నాకు లేదు స్టార్టర్ టెంప్లెట్. సో అగైన్ నేను ప్లగిన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటా. సో ప్లగిన్స్, ఈ ప్లగిన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్. ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ లో స్టార్టర్ టెంప్లెట్, స్టార్టర్ ఎంటర్. ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ అని వచ్చింది కదా, ఇన్స్టాల్. వన్స్ ఇన్స్టాల్ కాగానే యాక్టివేట్ అని వస్తుంది, యాక్టివేట్ చేసేసుకోండి. యాక్టివేట్. సో స్టార్టర్ టెంప్లెట్స్ యాక్టివేట్ అయిపోయాయి. సో ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్, బిల్డ్ విత్ టెంప్లెట్స్ ఇది కొట్టండి. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు సెర్చ్ లోకి వెళ్ళి షాప్ అని కొట్టేసండి. డైరెక్ట్ షాపింగ్ రిలేటెడ్ వెబ్సైట్, షాప్ ఎంటర్. సో ఇప్పుడు షాపింగ్ వెబ్సైట్స్ వచ్చేసి ప్లాన్స్, ఈ కేక్స్, ఇవన్నీ షాపింగ్ వెబ్సైట్స్. కాకపోతే దీంట్లో మనకి సూటబుల్ అయ్యే వెబ్సైట్ చూడండి, థీమ్ ఏది సూట్ అవుతుందో. కామర్స్ ఆన్లైన్ షాప్. You have to search, there will be, యా ఇది కొంచెం డ్రెస్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది మనకి సెట్ అవుతుంది. ఫ్యాషన్ డిజైనర్ ఉంది కదా, మనకు కూడా బట్టలు రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి ఇది సెట్ అవుతుంది. సో క్లిక్ దిస్. వన్స్ ఇది క్లిక్ చేసినాక యాజ్ ఇట్ ఈస్ మిమ్మల్ని అడుగుతుంది, అది లోగో అడుగుతుంది, ఫాంట్ ఒకటి, కలర్ ఒకటి కాంబినేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్, నేను ఒక లోగో ఆల్రెడీ రెడీ చేశాను. ఏం రెడీ చేస్తానంటే తెలుగు శారీస్ అని చెప్పేసి ఒక లోగో క్రియేట్ చేశాను. సో ఓన్లీ తెలుగు నేటివిటీకి రిలేటెడ్ చేస్తా అని చెప్పేసి. సో వేర్ ఇస్ మై లోగో, వేర్ ఇస్ మై లోగో, హియర్ ఇస్ మై లోగో, దిస్ ఇస్ మై లోగో. సో ఐ అప్లోడెడ్ తెలుగు శారీస్ అని చెప్పేసి. సో ఐఎమ్ సెలెక్టింగ్. సో ఇక్కడ వచ్చింది, నాకు సైజ్ పెంచుకోవాలి. ఐఎమ్ క్రియేటింగ్ సమ్వాట్ బిగ్, రైట్. క్రియేట్ చేసా. కింద ఫాంట్ వచ్చేసి మార్చుకున్నా, కొంచెం కలర్ కూడా నేను పింక్ ఉంది కాబట్టి పింక్ రిలేటెడ్ చేసుకోవచ్చు, బట్ ఓకే ఇలా కూడా బాగానే ఉంది. ఐ విల్ గో ఇట్, కంటిన్యూ, స్కిప్ దిస్ స్టెప్, సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్. అవి మీరు ఒరిజినల్ వెబ్సైట్ చేసినప్పుడు అవన్నీ ఫిల్ చేసేసుకోండి, ఎవ్రీథింగ్ ఫిల్ చేయండి. సో దట్ ద డేటా అనేది ఉంటుంది. కాకపోతే మన డేటా అనేది ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటాం కాబట్టి డేటా ప్రతిసారి ఇవ్వట్లేదు అంతే. సో నౌ ఏదైతే ఇంతకుముందు మనము ఒక ప్లగ్ఇన్ తీసుకుని ఆస్ట్రాక్ ఆల్రెడీ కనెక్ట్ చేసాం కామర్స్, ఈ కామర్స్ ఆటోమేటిక్ ఉంది. కామర్స్ ఏం పోలేదు. ఇప్పుడు కామర్స్ ఆస్ట్రా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఆ ఆస్ట్రా ఏదైతే ఉందో ఆస్ట్రాకి ఫ్రంట్ అంటే ఒక మంచి డ్రెస్ వేస్తున్నాం అనుకోండి, ఆ ఆస్ట్రా అనేది బోసుగా ఉంది, దానికి ఒక మంచి లుక్అప్ ఇవ్వడానికి ఇప్పుడు స్టార్టర్ టెంప్లెట్స్ నుంచి ఒక బెస్ట్ టెంప్లెట్ చేసుకొని మనం దానికి ఒక మంచి డ్రెస్ వేస్తాం, చూడడానికి చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మనం మళ్ళీ షాపింగ్ రిలేటెడ్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యి ముందే కొన్ని డిజైన్స్, కొన్ని థీమ్స్ ఆటోమేటిక్ ఉంటాయి. దాన్ని అక్కడ ఉన్న ఫొటోస్ ని తీసి మన ఫొటోస్, అక్కడ ఉన్న టెక్స్ట్ ని తీసి మన టెక్స్ట్, ఎలా అయితే నిన్న మీరు స్టార్టర్ టెంప్లెట్స్ చేశారో సేమ్ అదే విధంగా ఈరోజు చేస్తాం, రైట్. ఇది వెరీ ఈజీ. మీకు జస్ట్ ప్యాటర్న్ తెలియాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఎలా ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, చెక్అవుట్ అన్ని ఎక్కడ వస్తాయి, దీని యొక్క ప్రైసింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ మీకు ఆప్షన్స్ తెలిస్తే యూ కెన్ వర్క్ వెరీ ఈజీ. ఓకే, మన వెబ్సైట్ రెడీ అయిపోయింది. వ్యూ యువర్ వెబ్సైట్. చలో, వెబ్సైట్ ఈస్ రెడీ టు సీ. చూడండి ఎట్లా ఉందో వెబ్సైట్. మన లోగో వచ్చింది. ఇవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళు క్రియేట్ చేసినవి ఉన్నాయి. యాక్సరీస్, బాటమ్స్, డ్రెస్సెస్, ఫుట్ వేర్, టాప్స్, న్యూ అరైవల్స్ కలెక్షన్ అని చెప్పి. కిందకి వస్తే పార్టీ వేర్స్, కింద బట్టలు పెట్టిరు, న్యూ అరైవల్స్ అని చెప్పి కొన్ని వాటికి ఇచ్చిండు ఫొటోస్. నైస్ నైస్, పర్ఫెక్ట్. ఫుటర్. చలో, దీన్ని ఇప్పుడు మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దీన్ని ఏం చేస్తారు, సింపుల్ గా ఇక్కడ ఎడిట్ చేద్దాం. ఫస్ట్ పేజ్ ఒకటి నేను ఎడిట్ చేస్తాను, అన్ని ఎడిట్ చేయను. సో కింద ఇక్కడ పార్టీ వేర్స్ ఉంది కదా, ఇక్కడ నేను తెలుగు శారీస్ అని కొడతాను.
because my website is that Telugu. ఇక్కడ అప్డేట్ జస్ట్ ఓపెన్ మై వెబ్సైట్. ఇది ముందు ఇట్లా ఉండే మనది వెబ్సైట్, ఇప్పుడు చూద్దాం ఎట్లా. కంప్లీటెడ్ ట్రాన్స్ఫార్మ్ తెలుగు శారీస్ వేర్ ట్రెడిషన్ మీట్స్ బ్యూటీ. గాట్ ఇట్ రైట్. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ ఉన్న ఇమేజెస్ తీసేసి నా ఫొటోస్, నా శారీ రిలేటెడ్ నేను సేల్ చేయాలనుకుంటా. సో వాట్ ఐ విల్ డూ అగైన్, ఐ గో టు మై పేజ్, ఐ గో టు వర్డ్ ప్రెస్. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఏవైతే రెడీగా ఉన్నాయో ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా చూడండి, ఇది మిస్ కావద్దు మీరు. ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉన్నాయి ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ఉన్న చోట ఇవి మనం చేంజ్ చేస్తే అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి దీంట్లో పోయి. సో అవి ఎక్కడ ఉంటాయి అంటే సింపుల్ గా ప్రోడక్ట్స్ అని ఉన్నాయా, ఈ ప్రోడక్ట్స్ లోనే ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ రెడీమేడ్ గా ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కనెక్ట్ అయిపోతాయి. సి ఆ వెబ్సైట్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి. సో ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ ఏది ఉంది, బ్లాక్ కలర్ డ్రెస్ అండ్ బ్రౌన్ కలర్ హ్యాట్. ఇది చూద్దాం ఎక్కడ ఉందో. బ్లాక్ కలర్ డ్రెస్, బ్రౌన్ కలర్ హ్యాట్. ఇస్ ఇట్ దిస్ రైట్? ఇదే కదా. సో దీన్ని ఎడిట్ కొట్టండి. దీన్ని ఎడిట్ కొట్టి మనకు కావాల్సిన ఇప్పుడు మనం తీసుకుందాం. ఇక్కడ ఎటర్నల్ లాంగ్ డ్రెస్ బ్లాక్ అని ఉంది టైటిల్, దీన్ని మారుద్దాం. బ్యూటిఫుల్ శారీ, బ్యూటిఫుల్ శారీ. నెక్స్ట్ ఈ టెక్స్ట్ అంతా తీసేద్దాం, వాడిచ్చిన టెక్స్ట్. ఇక్కడ మన టెక్స్ట్ మనం పెట్టుకుందాం. మన టెక్స్ట్ ఇది తీసుకుందాం. కంట్రోల్ సి. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్, మన డిస్క్రిప్షన్ పెట్టుకుందాం. కంట్రోల్ సి. ఇక్కడ రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 149 ఇచ్చాడు, మనం ప్రైస్ వచ్చేసి 5000 పెడదాం. అది డిస్కౌంటెడ్ ప్రైస్ 2000 ఇద్దాం. రైట్. నెక్స్ట్ రైట్ సైడ్ లో ఫోటో ఉంది, ఫోటోని తీసేద్దాం. రిమూవ్ ప్రోడక్ట్ ఇమేజ్, మన ఫోటో మనం అప్లోడ్ చేసుకుందాం. యాడ్ ప్రోడక్ట్, యాసెట్ ప్రోడక్ట్ ఇమేజ్. ఇక్కడ అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్, ఈ ఫోటో ఓపెన్. ఫోటో యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ కొట్టండి, వచ్చేసింది. సో కింద ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది, డ్రెస్సెస్ కాదు, ఇట్స్ అబౌట్ శారీస్. శారీస్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ప్రొడక్ట్ ట్యాగ్స్ శారీ, ట్రెడిషనల్, ఎక్సెట్రా వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్, జస్ట్ కీప్ ఇట్ రైట్. ఇప్పుడు పేరు మార్చినాం, డిస్క్రిప్షన్ మార్చినాం, షార్ట్ డిస్క్రిప్షన్ మార్చినాం, ప్రైస్ మార్చినాం, ఇక్కడ ఫోటో ఏదైతే ఉన్నా ఫోటో మార్చినాం, దాని కింద ఉన్న కేటగిరీ మార్చినాం. ఇప్పుడు అప్డేట్ చేసి చూద్దాం చేంజ్ అవుతుందో కాదా. అప్డేట్ అయింది. మన వెబ్సైట్ లోకి వెళ్దాం. ఇది మన వెబ్సైట్. ఫస్ట్ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఇప్పుడు మనం ఫోటో రావాలి. లెట్స్ సి, రీలోడ్. వచ్చిందా? కెన్ యూ సీ? వచ్చింది భయ్య. రైట్. ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫోటో. ఫోటో రిలేటెడ్ మ్యాటర్ ఉంది ఇక్కడ, ఫోటో కూడా అవుతుంది. టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ కొంచెం పెద్దగా వచ్చింది, ఆ టెక్స్ట్ చిన్న వేసుకుంటే సరిపోతుంది. కింద డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి, ప్రోడక్ట్ గురించి ఉంది. యాడ్ టు కార్డ్ కొట్టేసి యాడ్ అయిపోతుంది. సింపుల్, యాడ్ టు కార్డ్. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ యాడ్ అయిపోయింది. వ్యూ కార్డ్ యాడ్ అయిపోయింది. అప్డేట్ కార్డ్, కింద ప్రొసీడ్ టు చెక్అవుట్. చెక్అవుట్ దగ్గర సేమ్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. వన్స్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ప్లేస్ ఆర్డర్, చెక్అవుట్, ఆర్డర్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ, యువర్ ఆర్డర్ హెస్ బిన్ రిసీవ్డ్. ఆర్డర్ వచ్చిందా లేదా మళ్ళీ మనం బ్యాక్ వెళ్తాం. మన కామర్స్ లో ఆర్డర్స్ లో ఆటోమేటిక్ 1 కనిపిస్తుంది చూడండి, ఆర్డర్స్ 2 వచ్చాయని చెప్పేసి. ఆర్డర్స్ లోకి వెళ్ళండి. మీరు ఆర్డర్స్ క్లిక్ చేయగానే మీకు ఆర్డర్స్ లో చూపిస్తుంది ఎవరు ఆర్డర్ చేస్తారు రీసెంట్. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ 19 seconds ago లోకేష్ కూడా ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడు ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది.
ఈ ప్రోడక్ట్ యాడ్ చేసి 2000 రూపీస్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎ బేసిక్ ఈ కామర్స్ వెబ్సైట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన వెబ్సైట్ లో ఇప్పుడు నార్మల్ గా ఏం బేసిక్ గా కూడా లేదు చెప్పాలంటే, అసలు ఇంకా వేరే వేరే కూడా ఇంత ఈ రేంజ్ లో కూడా ఉంటాయి చెప్పాలంటే. మనం ఆ రేంజ్ కి తీసుకొచ్చాం విత్ ఇన్ షార్ట్ క్లిక్స్. ఒక వెబ్సైట్ దానికి ఒక లుక్, ఫోటోస్ పెట్టి ఇంకా మనం ఇక్కడ వేరే వేరే యాక్సెసరీస్ ఉన్నాయి, వీళ్ళ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ యాక్సెసరీస్ కి వెళ్ళి క్లిక్ చేశారు అనుకోండి, యాక్సెసరీస్ లో ఇవి ఉన్నాయి, డ్రెస్సెస్, స్పెక్స్, ఈ షేడ్స్, ఇవన్నీ ఉన్నాయి, వాచెస్, ఇవన్నీ ఇచ్చాడు. సేమ్ ఇంకొకటి ఫుట్వేర్. ఫుట్వేర్ లోకి వెళ్తే ఫుట్వేర్ ఒక 3 ఫుట్వేర్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. మళ్ళీ టాప్స్ ఈ రకంగా వాళ్ళు సేల్ చేస్తున్నారు. సేమ్ వే మీకేం కావాలో మీరు అలాగే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఉన్న వాటినే మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు నేను ఈ బట్టలు రిలేటెడ్ కాదు, నేను కూరగాయలు అమ్మాలి, వెజిటేబుల్స్ అమ్మాలంటే వెజిటేబుల్స్ పేర్లు వెజిటేబుల్స్ చేసేసేయండి. ఈ కేటగిరీస్ ఇప్పుడు ఎలా అవుతున్నాయి, ఇక్కడ యాక్టర్స్ ఉంది కదా, వెజిటేబుల్స్ అని పెట్టండి, బాటమ్స్ ఇక్కడ ఫ్రూట్స్ పెట్టండి, డెజర్ట్ దగ్గర బ్రెడ్ అని పెట్టండి, కింద మీట్ అని పెట్టండి. ఇట్స్ అప్ టు యూ. మీ మైండ్ సెట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేనికి వెబ్సైట్ చేస్తున్నారని ఒక క్లారిటీ వచ్చి వాళ్ళకి చేయాలంటే, ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. క్యాష్ ఆన్ డెలివరీకి ఇది ప్రొసీజర్. ఒకవేళ ఆన్లైన్ లో పేమెంట్స్ ఉన్నాయనుకోండి, దానికి రేజర్ పే అనేది ఇంటిగ్రేట్ చేయాలి. రేజర్ పే లో మనం అకౌంట్ ఓపెన్ చేసి అది ఇంటిగ్రేట్ చేయాలి. అది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తా రేజర్ పే. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఏదైతే బేసిక్ వెబ్సైట్ మీరు చేయగలుగుతున్నారో, ఆ బేసిక్ వెబ్సైట్ లో ఇప్పుడు ఒకవేళ ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలని మీకు ఎవరైనా చెప్తే, మీరు నాకు రాదు అనే పాయింట్ లేకుండా ఇది చేయగలగాలి. అండ్ సేమ్ వే ఇక్కడ మళ్ళా మీకు ఈ బటన్స్ ఉన్నాయి. ఓకే, ఈ బటన్స్ కి మళ్ళా మీకు తెలుసా లింక్ ఎక్కడ ఇవ్వాలి? ఈ బటన్స్ కి లింక్ ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు? ప్లగిన్స్ ప్లగిన్సా, ఎలిమెంటరా? ఇప్పుడు ఆల్రెడీ రెడీమేడ్ ఈ బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ కొడితే మన వెబ్సైట్ కి వెళ్ళాలి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళాలంటే ఎలా ఇస్తారు దీనికి లింక్? రాజేష్, డైరెక్ట్ గాను వర్డ్ ప్రెస్ లోనే ఇస్తాం భయ్య. ఎక్కడ వర్డ్ ప్రెస్ ఎక్కడ చేయాలి? హెడర్ లో. హెడర్, సూపర్. రైట్, నాకు ఒకసారి గైడ్ చేయి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. సనీ బ్రో ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. వర్డ్ ప్రెస్ కి వచ్చారా? కస్టమైజ్ కస్టమైజా? దీంట్లో హెడర్ బిల్డర్. సూపర్, హెడర్ బిల్డర్. దీంట్లోనే ఇప్పుడు సోషల్ నెట్వర్క్ అదే భయ్య. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇక్కడ లింక్ ఇవ్వాలి. అంతే కదా? అంతే భయ్య, అంతే. సో రైట్ బ్రో, చాలా బాగా చెప్పావు. సో పని దీనికి మళ్ళీ ప్లగ్ఇన్లు అక్కడ ఇక్కడ కాదు, ఆల్రెడీ రెడీమేడ్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు వీళ్ళే వెబ్సైట్లలో. జస్ట్ దానికి మనము అది ఎక్కడ పోయి ఎడిట్ చేయాలో మీకు క్లారిటీ ఉండాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. హెడర్ కి రిలేటెడ్ కానీ ఫూటర్ కి రిలేటెడ్ కానీ ఎడిటింగ్ వచ్చేసి మనం థీమ్ కస్టమైజేషన్ లో చేస్తాము. మిడిల్ పార్ట్ ఏదైతే పేజ్ ఉంటుందో అది డైరెక్ట్ మన పేజ్ లోనే పైన ఎడిట్ పేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది హెడర్ ఉంది, హెడర్ లో ఏది చేంజ్ అయినప్పుడు లోగో ఉంది, ఈ లోగోని మనం చేంజ్ చేయాలంటే లోగోకి రిలేటెడ్ గా కానీ పైన హెడర్ మెనూస్ ఇవేమి ఉన్నాయో ఇవన్నీ చేంజ్ చేయాలంటే ఈ కస్టమైజేషన్ లోకి వచ్చి హెడర్ చేస్తాం. వన్స్ హెడర్ వద్దు నాకు ఫూటర్ చేసుకోవాలి అంటే ఇక్కడే మనకి ఫూటర్ ఎడిటర్ అని ఉంటుంది. ఆ ఫూటర్ లోకి వెళ్ళిపోయి ఫూటర్ బిల్డర్ లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా ఫూటర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫూటర్ ని డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ లేదు ఫూటర్ కాదు హెడర్ కాదు, మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మిడిల్ పార్ట్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ గా మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ కిందనే ఇక్కడ ఎడిట్ పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ పేజ్ క్లిక్ చేసినప్పుడు మనకు ఓన్లీ వాడు హెడర్ ఫుటర్ లేకుండా మిడిల్ పేజ్ ని మాత్రం ఎడిట్ చేసే యాక్సెస్ ఇక్కడ ఇస్తాడు. ఇప్పుడు చూడు మనకి హెడర్ ఫుటర్ కనిపించదు, హెడర్ ఏది లేదు, ఫుటర్ కూడా రాదు, ఓన్లీ మిడిల్ పేజ్ మాత్రం నేను ఎడిట్ చేసుకోవచ్చు. అదే నువ్వు హెడర్ ఫుటర్ చేయాలంటే సేమ్ మళ్ళీ కస్టమైజేషన్ లోకి వెళ్ళి కస్టమైజేషన్ లో మనం వచ్చేస్తే అప్పుడు ఆ థీమ్ కస్టమైజేషన్ వస్తుంది. ఇక్కడ ఏదైతే అపిరెన్స్ ఉందో దీంట్లో కస్టమైజ్ కొడితే అప్పుడు మన థీమ్ కస్టమైజేషన్ లోకి వెళ్తాం. దీంట్లో హెడర్ ఎడిట్ పోయి హెడర్ సెట్టింగ్స్ లోకి వెళ్తే హెడర్ డిజైన్ చేసుకోవచ్చు, ఫుటర్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఫుటర్ డిజైన్ చేసుకోవచ్చు. క్లియరా? హెడర్ బిల్డర్, ఫుటర్ బిల్డర్.
ఫుటర్ వస్తుంది, హెడర్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అంతా ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సార్ ఇప్పుడు రాజేష్ ఈ కామర్స్ అనగానే చాలా అంటే ఫొటోస్ కానీ పేజెస్ కానీ ఎక్కువ అవుతాయి కదా సార్. అవును రాజేష్. సో కాస్ట్ మరి ఎక్కువ అవుతుందా సార్ ఇది వెబ్సైట్కి? రఫ్ గా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు, ఈ కామర్స్ వెబ్సైట్ కి ఛార్జ్ చేస్తారా? చార్జెస్ 1 lakh. బేసిక్ గా ఒక చిన్న వెబ్సైట్ అంటే ఇప్పుడు ఒక 5 products ఉన్నాయి లేదా 3 products ఉన్నాయి, అవి సేల్ చేస్తున్నారంటే దే విల్ ఛార్జ్ అరౌండ్ 80,000 బేసిక్. 80,000 నుంచి 5 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. ఓ మై గాడ్. కానీ అంటే వీళ్ళకి కూడా పే చేయాలి సార్. ఇప్పుడు వర్డ్ ప్రెస్ వీళ్ళంతా డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారు కదా. వర్డ్ ప్రెస్ కాదు, ఇప్పుడు హోస్టింగ్ ఉంది కదా, హోస్టింగ్ వాళ్ళు పెద్ద సర్వర్ తీసుకుంటారు, ఓకే ఓకే. హోస్టింగ్ కి పే చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఒకవేళ దానిలో పేమెంట్ ఇంటిగ్రేషన్స్ ఉంటే వాళ్ళు సెక్యూరిటీ కొన్ని పే చేసుకుంటారు, కొన్ని ప్లగిన్స్ తీసుకుంటారు సెక్యూరిటీ రిలేటెడ్, అంటే సెక్యూర్ ఉండాలని కూడా వెబ్సైట్, అది కొన్ని పర్చేస్ చేస్తారు. ఓకే ఈ సార్. డిఫరెంట్ బిల్డప్ చేస్తే ఇష్యూస్ వస్తాయా భయ్యా? బ్రో ఈ వెబ్ పేజెస్ అంటే ఈ కామర్స్ పేజెస్ కి ఇష్యూస్ ఎలాంటివి వస్తాయి భయ్యా? ఇష్యూస్ అంటే సర్వర్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది, లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎట్ ఏ టైమ్ గా చాలా మంది కస్టమర్స్ యూజ్ చేస్తున్నప్పుడు సర్వర్ ఇష్యూ వచ్చేసి స్లో అయిపోతుంది వెబ్సైట్, లేకపోతే లోడ్ అవ్వదు. ఓకే. అంటే ఇన్ని పేజెస్ ఉన్నాయి కదా భయ్య, మరి అది ఇప్పుడు ఒక బట్టల షాపే అనుకో భయ్య, అలాంటి దానికి చాలా పేజెస్ మెయింటైన్ చేయాలి కదా. అవును అవును. అలాంటప్పుడు ఇది సస్టైనబుల్ అవుతుందా? అంటే ఈ హోస్టింగ్ సస్టైనబుల్ అవుతుందా? హోస్టింగ్ లో క్లౌడ్ హోస్టింగ్ అని ఉంటుంది బ్రో, సర్వరే కొనేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఓకే. మనం తీసుకునేది ఓన్లీ 100 GB 200 GB ఇలాంటివి తీసుకుంటున్నాం కదా, వాళ్ళు వచ్చేసి కొన్ని టీబీస్ లో తీసుకుంటారు. ఓకే. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు, మార్నింగ్ వస్తాడు, లెట్ మీ షో యూ, అతను ఉన్న వెబ్సైట్ తీసేసాము, జస్ట్ మినిట్ షో. నా దాంట్లో మార్నింగ్ ఓపెన్ చేసాడు అనుకుంటా. జస్ట్ సెకండ్. నెక్స్ట్ క్లాస్ లో నేను తీసుకుంటా. అతనిది ఇప్పుడు యాక్చువల్లీ దీని రాస్తే షాప్ అనమాట. ఆ షాప్ లో దే ఆర్ సెలింగ్ లైక్ ఓన్లీ కిడ్స్ ఐటమ్స్ అనమాట, లైక్ వాట్ వీ కెన్ సే టిఫిన్ బాక్సెస్, బ్యాగ్స్, ఇలాంటివన్నీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. వాళ్ళది ఇప్పుడు బేసిక్ ఎన్ని ఉంటాయి ప్రొడక్ట్స్, మహా అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ 5 ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ విషయానికి వచ్చిన లైక్ ఒకటి, మనము పెద్ద పెద్ద వెబ్సైట్స్ అయితే చెయ్యము, ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రాక్టీస్ లేదు, అంత నాలెడ్జ్ లేదు, కాబట్టి ఆబ్వియస్లీ మనం పెద్ద పెద్ద వెబ్సైట్ తీసుకొని చేసేంత లేదు. కాకపోతే ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక చిన్న ప్రోడక్ట్, మన దగ్గర ఒక 5-6 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఆన్లైన్ లో ఒకవేళ సేల్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవడం, సో దట్ వీ కెన్ ఆల్సో స్టార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ అన్న పాయింట్. అంతే. మనం పెద్ద పెద్ద వెబ్సైట్స్ పెద్ద పెద్ద డిజైన్ చేసి అంత హెడేక్ అయితే ఇనిషియల్ గా మనం తీసుకోలేం. అండ్ వన్ మోర్ థింగ్,
ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సర్వర్స్, దానికి ఒక టీం ఉంటారు, ఒక 10-20 మంది ఉండి వర్క్ చేస్తారు. ఒక్కరితోటి అది అయ్యేది కాదు. కాకపోతే ఏంటంటే ఇలా ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ రిలేటెడ్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఓన్లీ ఒక 5 రిలేటెడ్ డ్రెస్సెస్, శారీస్ ఉన్నాయి. ఇంట్లో ఒక ఉమెన్ ఉంది. ఆ ఉమెన్ వచ్చేసి ఒక 10 వెరైటీ ఆఫ్ శారీస్, ఒక 10 శారీస్ తీసుకొచ్చారు. అవి వాళ్ళు ఆన్లైన్ లో సేల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ 10 శారీస్ ఇక్కడ పెట్టేసి వాళ్ళు సేలింగ్ చేసుకుంటారు. అంతేగాని ఒకేసారి ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ ఉన్నన్ని ప్రోడక్ట్లు మనం పెట్టి మనం రన్ చేయగలుగుతామా? నో వే. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. కాకపోతే ఏంటంటే ఈ వెబ్సైట్స్ వల్ల ఒకవేళ మన దగ్గర ఏదైనా ఐడియా ఉంది, మన దగ్గర చేతిలో ఒక 10-20 ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అవి పెట్టుకొని మనం ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవాలనే పాయింటే ఇది. గాట్ ఇట్. గాట్ ఇట్. ఎస్. సో అంటే మనకు కూడా ఒకవేళ అమెజాన్ చూసామంటే ఓకే, దీని మెకానిజం ఇలా ఉందా, ఇది కూడా మనం కూడా చేసుకోవచ్చు అనే పాయింట్ లో ఒక ఈ కామర్స్ ని మనం ఒక చిన్నపాటి ఈ కామర్స్ ఒక 10-20 ప్రొడక్ట్స్ పెట్టుకొని ఒకవేళ ఇంట్లో ఉందో లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేయాలంటే ప్రొసీజర్ అయితే ఇది, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి తెలుసుకోవడం కానీ సింపుల్. ఇప్పుడు మీ వెబ్సైట్ ఉంది. మీ వెబ్సైట్ లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాక్టర్ అంటే మీ వెబ్సైట్ లోకి ఓపెన్ అవుతే మీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లోనే మీరు కొన్ని డిజిటల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవచ్చు. అక్కడ డిజిటల్ ప్రొడక్ట్స్ అని మీరు ఒక ట్యాబ్ పెట్టుకొని ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ లో మీరు రాసిన బుక్స్ అమ్ముకోవచ్చు. రైట్. మీరు కొన్ని డిజైన్ చేస్తారు, కొన్ని మెడిసిన్స్ మీరు సేల్ చేస్తున్నారు. డెంటల్ కి రిలేటెడ్ గా మౌత్ ఫ్రెషనర్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు సేల్ చేస్తున్నారు అనుకోండి. జనాలు డైరెక్ట్ మీ వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోమని చెప్పొచ్చు. ఆ పర్చేస్ లో మీరు ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మహా అయితే 10 కంటే ఎక్కువ పెట్టలేం కదా. ఆ 10 ప్రొడక్ట్స్ పెట్టుకుని మీరు సేల్ అని చేసుకుంటారు. దానికి ఏమైనా యాడ్స్ రన్ చేయడమా, లేకపోతే మీ పేషెంట్స్ కే మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు బుక్ చేసుకోమని చెప్పడమా, ఇలాంటి చిన్న చేయాలంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. యా అట్లా ఓకేనా? క్లియరా? సార్ ఇది సైన్ ఇన్ ఆప్షన్స్ అవన్నీ ఎట్లా చేస్తారు సార్ దేంట్లో? ఈ దీంట్లోనే సపోజ్ దీంట్లో నేను ఒక యూజర్ గా సైన్ ఇన్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. యా దానికి మళ్ళీ మనము ప్లగిన్స్ యూజ్ చేస్తాం. కొన్ని థీమ్స్ లో రెడీమేడ్ గా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ లో ఒక వెబ్సైట్ కి మీరు సైన్ ఇన్ ఇచ్చేది, ఒక బ్లాగ్, ల్యాండింగ్ పేజ్, ఈ మూడింటిని మనం డిస్కస్ చేస్తాం. ఇవి ఇంకా కొన్ని ప్లగిన్స్ అంటే ఒక వెబ్సైట్ కి ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ కి ఏ ప్లగిన్స్ ఉండాలి, సెక్యూరిటీకి, యాంటీవైరస్ లాగా, అండ్ స్పీడ్ గా వెబ్సైట్ లోడ్ అవ్వాలి అన్న, అండ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ స్పేస్ అయితే కొంచెం స్లో అయిపోతుంది వెబ్సైట్, అలా స్లో కాకుండా కొన్ని ప్లగిన్స్ చెప్తాను. అవి అన్ని పెట్టేసి ఒక వెబ్సైట్ అయిపోయిన తర్వాత ఈ ప్లగిన్స్ అన్ని పెట్టేస్తే రెడీమేడ్ 100% రియల్ వెబ్సైట్ మనం క్రియేట్ చేస్తాం. గాట్ ఇట్? ఓకే సార్. దీని నుంచి డేటా ఎలా తెస్తాం భయ్య? ఇప్పుడు SEO అంటే వెబ్సైట్ నుంచే కదా భయ్య చేస్తారు? వెబ్సైట్ నుంచి కాదు బ్రో. అంటే ఇప్పుడు వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో SEO కి రిలేటెడ్ గా కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం SEO టాపిక్ చేసేటప్పుడు అప్పుడు మీకు ఆ కీవర్డ్స్ ఎలా మీరు ఒక ఆర్టికల్ లో రాయాలి, వెబ్సైట్ లో కీవర్డ్స్ ఎలా మెన్షన్ చేయాలి, మళ్ళీ వెబ్సైట్ ని మనం టచ్ చేస్తూ ఆ డేటా అనేది మనం ChatGPT యూజ్ చేసుకుంటూ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటూ మన వెబ్సైట్ ఫిల్ చేస్తాం. ఓకే భయ్య. ఓకే. సో నాకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇలా ఇప్పుడు మీ వెబ్సైట్ ఏదైతే ఉందో మీ వెబ్సైట్ లో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ పెట్టి మినిమం ఒక 5 క్లాతింగ్ ప్రొడక్ట్స్ యాడ్ చేయండి. అంటే బట్టలు 5 పెట్టండి, షూస్ ఫుట్వేర్ రిలేటెడ్ ఒక 2 పెట్టండి, యాక్సెసరీస్ ఒక 2 పెట్టండి, మేకప్ కిట్స్ కానీ ఇవేమన్నా మీరు పెడితే ఒక్కొక్క ప్రోడక్ట్ లో ఒక 2 ఐటమ్స్ పెట్టండి. మళ్ళీ భయ్య ఇక్కడ మీరు ఇచ్చారు కదా ప్రొడక్ట్స్ లో కేటగిరీస్ లో, యా అవే పెట్టేసుకోండి. కాదు ఆ కేటగిరీస్ కి ఇప్పుడు షూ అనుకోండి, షూ పక్కన ఐకాన్ వస్తుందా భయ్య? షూ పక్కన ఐకాన్ ఎక్కడ అంటున్నారు మీరు? ఇప్పుడు షాప్ బై కేటగిరీ అన్నారు, బాటమ్స్ ఫుట్వేర్ అని అన్నారు కదా. ఇప్పుడు మామూలుగా మింత్రాలో వీటిలో ఎక్కడంటే ఫుట్వేర్ అంటే పక్కన ఒక ఫుట్వేర్ బొమ్మ వస్తుంది కదా భయ్య. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ థీమ్ ఏదైతే ఉందో ఈ థీమ్ లో అది ఇంటిగ్రేట్ చేసలేదు కాబట్టి ఇవి ఇలాగే బేసిక్ ఉంటాయి. ఓకే డిఫాల్ట్. సో ఇప్పుడు యాక్సరీస్ లో నాకు 2-3 యాక్సరీస్ పెట్టండి, బాటమ్స్ ఒక 3 పెట్టండి, డ్రెస్సెస్ 3 పెట్టండి, ఫుట్వేర్ 3 పెట్టండి, టాప్స్ 3 పెట్టండి. ఈ 3 పెట్టేసి మీ ఓన్ గా లోగో పెట్టేసి దానికి రిలేటెడ్ ఇక టాప్ ఇక్కడ పేజ్ కూడా ఫోటో కూడా మార్చండి. సో దట్ ఆ లుక్ రావాలి. సో నేను ఇప్పుడు సింపుల్ మీకు చూపిస్తాను. నేను పెట్టినప్పుడు తెలుగు శారీస్ అని పెట్టాను. సో దీంట్లో ఇప్పుడు నాకు అసలు నా తెలుగుదనానికి నా తెలుగు శారీస్ కి అక్కడ ఉన్న ఫోటోకి అసలు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోటో తీసి పడేస్తాను. సో మీరు పెట్టే ఇమేజ్ కూడా ఆ రిఫ్లెక్షన్ ఉండాలి. మీరు పెట్టే పేరుకి, ఆ ఇమేజ్ కి, ఆ థీమ్ కి ఒక రెజొనెన్స్ ఉండాలి వెబ్సైట్ డిజైన్ లో. అదే టేస్ట్ అంటారు మాక్సిమం. ఆ టేస్ట్ మీరు
కొలాబ్స్ కానివ్వకుండా చూడండి. ఐఎమ్ టేకింగ్ వన్ న్యాచురల్ సమ్ ట్రెడిషనల్ ఫుడ్ యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఒక లుక్ వచ్చింది, ఒక ఫీల్ అయితే వచ్చింది కదా ఇప్పుడు, బాగుంది. రైట్? ఇలా మీరు కూడా నాకు మీరు మోడర్న్ గా వెళ్తారా, లేకపోతే ప్రొడక్ట్స్ శారీస్ గురించి తీసుకుంటారా, లేకపోతే ఒక కాస్మెటిక్స్ రిలేటెడ్ తీసుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. బట్ నాకు ఒక్కొక్క కేటగిరీలో ఒక 2 యాడ్ చేయాలి. మళ్ళీ ఉన్నట్టు పెట్టక రాజేష్ చెప్తున్నా, కొంచెం టైం తీసుకొని చెయ్యండి. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసే టెక్నిక్ దొరకదు, ఏదున్నా ఇప్పుడే మీరు చెయ్యాలి. ఓకే సార్. యా, సో నెక్స్ట్ క్లాస్ వరకు అది నాకు రెడీగా చేసి పెట్టాలి మీ వెబ్సైట్స్ లో. ఓకేనా? ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇంకా మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ బ్లాగ్ ఒకటి, ల్యాండింగ్ పేజ్ అండ్ కొన్ని ప్లగిన్స్ ఇవి చెప్పేసి ఇంకా మనం అది ఎండ్ చేసి ఇంకా ఎస్ఈఓకి స్టార్ట్ అయిపోతాం. క్లియర్? ఎనీ మోర్ డౌట్స్? ఓకే, రైట్. సార్ రేపు క్లాస్ రికార్డ్ వెళ్ళిపోద్ది కదా భయ్యా ఈరోజు? బ్రో రికార్డ్ వెళ్ళిపోద్ది కదా? రికార్డ్ ఇప్పుడు పెట్టేస్తున్నాం బ్రో. ఓకే. యా, రేపు రేపటి క్లాస్ లేదు కదా సార్? లేదా మీకు అప్డేట్ చేస్తాం. ఓకే సార్. ఓకే. మాక్సిమం నాకు ఇది మీరు ఈ-కామర్స్ చేయాలి కాబట్టి మీరు మండేనే, ఇంకా రేపు ఎల్లుండి నాకు ఇప్పటి వరకు అయిన అన్ని రెడీ చేసుకోండి. మండే వన్స్ అయిపోయిన తర్వాత నా ఎగ్జామినేషన్ ఉంటుంది, వెబ్సైట్ పైన ఎగ్జామ్ ఉంటుంది, లైవ్ గా మీరు ఒక వెబ్సైట్ చేసి ఇవ్వాలి. దట్ ఈస్ మస్ట్, డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే సార్. ఇట్స్ బ్యూటిఫుల్ వెబ్సైట్, బికాస్ ఆఫ్లైన్ లో ఎవరైతే క్లాస్ అవుతున్నాయో వాళ్ళకి కూడా వెబ్సైట్ కాంపిటీషన్ ఒకటి పెట్టాం. మీరు కూడా ఇంట్రెస్టెడ్ అంటే మీకు కూడా ఒక వెబ్సైట్ కాంపిటీషన్ పెడదాం, బాగుంటుంది. జనసేనకి ఒక వెబ్సైట్ చేస్తాం, మా వాళ్ళు చాలా బాగా చేస్తాం, మీకు చూపిస్తాం. అన్న జనసేనకి ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు. అబ్బా, ఉందా భయ్యా? ఇప్పుడు లేదు, చేశారు, అండర్ కన్స్ట్రక్షన్. అయిపోయిన తర్వాత అందరికి మీకు లింకులు పెడతా, చెక్ చేయండి. గ్రూప్ లో పోలింగ్. ఓకే, చలో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. డోంట్ ఫర్గెట్ ఈ-కామర్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా డీప్ గా మీకు తెలుస్తుంది. ఇంకా నాలెడ్జ్, ఎక్స్ట్రా కొంచెం నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడు మీరు లాగిన్ వీటి గురించి అడగారు, కొంచెం రీసెర్చ్ చేస్తా అంటే కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి రీసెర్చ్ చేయండి. ఇంకా కొంచెం టైం ఇవ్వండి, మీరు రోజు టైం ఇవ్వట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇస్తున్నారు, ఒక 2 to 3 hours స్పెండ్ చేయండి, సో దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.